ఒక బాధ్యత ఎలా నిర్వర్తించాలో నీకు అనుభవం లేనప్పుడు, నీకు ఆలోచన లేనప్పుడు దేవుడు ఆలోచన చెప్తాడా? ఖచ్చితంగా దేవుడు ఆలోచన చెప్తాడు. హల్లెలూయా. నేను సేవకు రాకముందు దైవజనులు జాన్ వెస్లీ గారితో వివాహం కాకముందు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, ఒక టాప్ ఎంఎన్సీలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని. సో ఉద్యోగంలో చేరిన మొట్టమొదటి సంవత్సరం అంటే ఒక ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను. అప్పటికి అంత అనుభవం లేదు, వర్క్ అంతా నాకు తెలీదు. ఒక నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను జాబ్లోకి వెళ్ళడం జరిగింది. కంప్యూటర్స్ గురించి అంత ఎక్కువగా నాకు తెలీదు, నేను నేర్చుకుంటా ఉన్నాను. ఆ సమయంలో నా పైనున్న అధికారి, నా పైనున్న లీడ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్పేదాన్ని, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, మా యేసయ్య ఇలాగా అలాగని చాలా చెప్పేదాన్ని. సడన్గా ఒకరోజు నా పైనున్న అధికారి, ఆయన ఒక వర్క్ చేస్తుంటే ఆయనకి రావట్లేదు అది. ఆయన నాకంటే ఒక 5 సంవత్సరాల అనుభవం ఎక్కువ, నాకంటే పైనున్న అధికారి. ఆ రోజు అన్నారు, ఒకసారి ఇటు రండి, వర్క్ రావట్లేదు, ఒకసారి చూడండి అన్నారు. ఆ సమయంలో నా మనసులో వెళ్తున్న ఆలోచనలు ఏంటంటే, నాకే ఏమీ రాదు, ఆయనకు 5 సంవత్సరాల అనుభవం ఉండే ఆయనకు రాంది నాకెలా వస్తుంది? నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, నేను ఇప్పుడే చదువు ముగించుకొని ఉద్యోగానికి వచ్చాను. ఇప్పుడు ఆయనకి రాని వర్క్ నన్ను అడుగుతున్నారంటే, దేవా నువ్వు నాకు సహాయం చేయకపోతే నా వల్ల కాదు. నేను కూర్చున్న సీట్ నుంచి నా పై అధికారి ఉన్న సీటుకి ఒక 5-6 అడుగులు వేయాలంతే. ఈ 5-6 అడుగులు వేసే లోపల చిన్న ప్రార్థన చేసుకున్నాను మనసులో, ప్రభు నాకు ఏం చెయ్యాలో ఏమీ తెలీదు, కానీ సమయోచితమైన ఆలోచన నీవు అనుగ్రహించి. ఆ 2 క్షణాలే ఉందండి, ప్రార్థన చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం లేదు. ఇలా వచ్చి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పెట్టుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడానికి అంత టైం నాకు లేదు. పోనీ ఒక రాత్రంతా ప్రార్థనలో గడిపి తర్వాత పొద్దునెళ్ళి వర్క్ చేద్దామంటే అవకాశం లేదు. సరే, ఆ 4 అడుగులు వేసే లోపే ప్రార్థన చేసుకున్న, ప్రభు నాకు సహాయం చేయి, నన్నైతే నువ్వు సిగ్గుపడా నివ్వకు, నేనైతే నీ గురించి చాలా గొప్పగా చెప్తున్నాను అయ్యా, నువ్వు నాకు సహాయం చేయాలి, నువ్వు నా తల ఎత్తాలి. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు అంటున్నాడు, మౌస్ పట్టుకున్న, కంప్యూటర్కి ఒక మౌస్ ఉంటుందండి, అంటే మన ఎలుక కాదు, కంప్యూటర్కి మౌస్ ఉంటుంది కదా, కంప్యూటర్ ఆపరేట్ చేసే వాళ్ళందరికీ తెలుసు. ఆ మౌస్ పట్టుకున్నాను ఏదో వచ్చినట్టు, పట్టుకోగానే దేవుడు అంటున్నాడు, అది నొక్కు, ఇది నొక్కు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇది చెయ్యి, అది చెయ్యి అని ఎవరో నా పక్క నుండి నాకు చెప్తే ఎలా ఉంటుందో దేవుడు అలా చెప్తున్నారండి. అది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను. సరే రన్ చేయగానే ఎగ్జాక్ట్గా అది రన్ అయిపోయిందండి. హల్లెలూయా. ఏ పని జరగాలో ఆ పని జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి నా పై అధికారికి ఒక ఇంప్రెషన్ పడిపోయింది, ఏంటంటే ఈవిడకి అన్నీ తెలుసని. కానీ మ్యాటర్ ఏంటంటే నాకు అన్నీ తెలీదు, కానీ సమయోచితమైన సహాయం ఎవరిస్తున్నారంటే నా పరలోకపు తండ్రి ఇస్తున్నాడు. హల్లెలూయా. నీ ఉద్యోగంలో నీకు సమయోచితమైన సహాయం కావాలా? ఒక అధికారి ఎదుట నిలబడినప్పుడు మాట్లాడవలసి